ఈనాడు ఆంధ్రజ్యోతిలపై జగన్మోహన్ రెడ్డి 100 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేశారు సార్. రీసెంట్గా మనం చూసాం, అదానీ మీద అమెరికాలో కేసు నమోదైన తర్వాత అదానీకి జగన్కు లింక్ ఉంది, 1750 కోట్లు ముడుపులు ఇచ్చారు. సో అంతర్జాతీయ స్థాయికి జగన్ అవినీతి వెళ్ళిపోయింది అంటూ ప్రతిరోజు కూడా చాలా కథనాలు వచ్చాయి. సో సెకీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై ఆ మీడియాల్లో అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో అలాగే టీవీ ఛానళ్లలో వాస్తవాల వక్రీకరణ జరిగింది. నాపై ప్రచురించిన ప్రసారం చేసిన కథనాలను తొలగించేలా వాటిని ఆదేశించండి, బేషరతుగా క్షమాపణ చెప్పి ప్రముఖంగా ప్రచురించేలా ఆదేశాలు ఇవ్వండి అంటే ఫస్ట్ పేజీలో రావాలి. ఢిల్లీ హైకోర్టును అభ్యర్థించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంటే మీడియాలో వచ్చిన కథనాలపై కేసులు చెల్లవు అని చెప్పి పరువు నష్టం కేసులతో ఏదేమీ లేదు. అదే ఇప్పుడు రైట్ టు రిజైండర్ ఉంటుంది. జర్నలిజంలో ఒక వార్త ప్రచురిస్తే దానిపైన బాధితుడు కూడా రిజైండర్ ఇస్తే అది జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జర్నలిజం పబ్లిష్ చేయాలి. కానీ పేజ్ 1లోనే పబ్లిష్ చేయాలి, ఈక్వల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే ఆ వార్త ప్రాధాన్యతను బట్టి ఆ పత్రిక డిసైడ్ చేస్తుంది. ఆ రోజున్న వార్తలను బట్టి కూడా డిసైడ్ అవుతుంది. ప్రతిరోజు ఉన్న వార్తలను బట్టి ప్రియారిటీ డిసైడ్ అవుతుంది. తెలుగునాట మీడియా రాజకీయంగా డిట్ట నిలువున చీలిపోయిన మాట నిజం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన సాక్షులు ఆరోపణలు వస్తలేవా? సో రోజు వస్తున్నాయి కదా. సో ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు పైన సాక్షులు అనేక కథనాలు వచ్చాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో కథనాలు వచ్చినందుకు చంద్రబాబు నాయుడు పరువు నష్టం దావా వేసి ఏది ప్రూవ్ అయింది అంటే ఏంటో అని ఎవరు ఆడతారు? బోఫోర్స్ పైన ఎన్ని కథనాలు వచ్చాయి రాజీవ్ గాంధీకి చెప్తూ, మరి బోఫోర్స్ పైన ఏది ప్రూవ్ అయింది? వైఎస్ వివేక మరణం తర్వాత, హత్య తర్వాత రోజు నారాసుర రక్త చరిత్ర అని వేస్తున్నారు. ఇప్పుడు అది పరువు నష్టం కాదా? అందువల్ల పత్రికల్లో వచ్చే వార్తా కథనాల వల్ల పరువు నష్టం అవుతుందా అనే చర్చ కన్నా పరువు నష్టం కేసుల వల్ల ఏమీ కాదు. అయితే ఇక్కడ ఒక తిరకాసు ఏంటి అంటే, అసలు ఇందులో కేసు వేయడం ద్వారా ఒక ఛాలెంజ్ రాష్ట్ర ప్రభుత్వానికి విసిరాడు జగన్. మీరు చెప్పండి, ఇది నిజమా కాదా? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందున్న సవాల్ ఏంటంటే, జగన్ అదానీ బంధము నిజమా కాదా? ఇది పార్టీలకు అనుకూలంగా ఉండే మీడియా, సోషల్ మీడియామో ఇది నిజమని చెప్తున్నారు. ప్రభుత్వము ఇంకా నిజమని తేల్చలేదు, అధ్యయనం చేస్తుంది. ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. ఇంకా ఇది నిజమని తేలితే ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టలే కదా. ఇప్పుడు దీని ఆధారంగా జగన్మోహన్ రెడ్డి మీద ఏ కేసు ఉంది నాకు చెప్పండి. ఇదే జగన్మోహన్ రెడ్డికి అది అవకాశం ఇచ్చింది. అదిగో చూడు, రాష్ట్ర ప్రభుత్వం చెప్తలేదు. రాష్ట్ర ప్రభుత్వం అదాని పైన కేసు పెట్టలేదు, జగన్ పైన కేసు పెట్టలేదు. ఈ ఒప్పందాలు రద్దు చేసుకుంటామని అనలేదు. ఈ ఒప్పందాల సమీక్షకు కూడా ఒక కమిటీ వేయలేదు. నో యాక్షన్ కదా, ఇన్ని రోజులైనా నో యాక్షన్. మరి అంటే అర్థం ఏంటి? మీ ప్రభుత్వమే, కుటుంబ ప్రభుత్వమే చెప్తోంది కదా ఇది లేదని అనే ప్రశ్న రేపు జగన్ అనే అవకాశం ఉంది. ఏమన్నంటే మరి చర్యలు తీసుకోండి. ఇప్పుడు రెండు చర్యలనే తీసుకోవాలి. లేకపోతే ఆ వార్త తప్పు కనుక జగన్మోహన్ రెడ్డి పరువు నష్టం కేసు న్యాయం అవుతుంది. మీరు వార్త నిజమైతే మీరు చర్యలు తీసుకోవట్లేరు. దీనికి ఆన్సర్ ఉండాలి కదా. ఆ ప్రశ్నలు ఏమనడానికి బహుశా జగన్మోహన్ రెడ్డి పరువు నష్టం దావా వేయచ్చు. పరువు నష్టం జగన్మోహన్ రెడ్డి బాగా తెలుసు. ఇందులో అదాని ఉన్నంత కాలం జగన్ ఏమీ కాదు. ఇది డే 1 నుంచి చెప్తున్నాం మనం. అదాని ఉన్నంత కాలం, ఢిల్లీలో మోడీ ఉన్నంత కాలం, అమరావతిలో జగన్ పైన ఏమీ కాదు. ఇది నా నమ్మకం. ఆ నమ్మకంతోనే కోర్టులకు కూడా వెళ్తున్నాడు. సో మీరు ప్రూవ్ చేయండి ఏమన్నట్టే అని. సో ఏం ప్రూవ్ చేస్తాను? చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నాడా అనేదే ప్రశ్న కదా. ఇది చంద్రబాబు నాయుడు సవాల్. అయ్యా, మీ ఆంధ్రజ్యోతి ఈనాడులో నమ్ముతారా నమ్మరా? మీరు ఆంధ్రజ్యోతి ఈనాడులో అదాని ముడుపులు ఇచ్చాడు, జగన్ ముడుపులు తీసుకున్నాడని వీళ్ళందరూ చెప్పదలుచుకున్నాయంటే, జగన్ ముడుపులు తీసుకున్నారు కానీ అదాని ఇవ్వలే. ఎవరిచ్చిందో తెలుసు. మనం ఆ మాట మాత్రం చెప్పాం, ఎవరిచ్చారో చెప్పాం. తీసుకున్నాడు మాత్రం జగన్ అని చెప్తా అంటారు. అదొక విచిత్రమైన సందర్భం. జగన్మోహన్ రెడ్డి 1750 కోట్లు ముట్టాయి కానీ ఎవరిచ్చారో చెప్పాం. మేము మాత్రం పొరపాటుగా ఉన్నాను, అదాని అని పొరపాటుగా ఉన్నాను. మరి ఎవరిచ్చారు? ఎవరిచ్చారో ముడుపులే తెచ్చినాయంటారు. ముడుపులు వచ్చినాయంటే మరి ఎవరిచ్చారు ముడుపులు? సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇస్తుంది. ఎక్కడన్నా ముడుపులు? ఎవడోడు ఇవ్వాలి ముడుపులు. ముడుపులు అనేది ఎవడోడు ఇచ్చనే తీసుకుంటాడు, తప్ప ఇవ్వకపోతే ఎట్లా తీసుకుంటాడు? ఇచ్చినోడు విద్య, ఇచ్చింది విద్య, తీసుకున్నది మాత్రం నిజం. ఇది ఇప్పుడు కొత్తగా సిద్ధాంతం. అందువల్ల ఏమవుతుంది అల్టిమేట్గా తేలాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుంది అనే దాంట్లో ప్రభుత్వం ముందు 3 ఆప్షన్స్ ఉన్నాయి.
ఆప్షన్ 1 ఏంటంటే తక్షణం వీటిపైన కేంద్ర ప్రభుత్వ కోర్టులోకి బంతి విసరచ్చు, అదొక అవకాశం. నరేంద్ర మోడీకి లేఖ రాస్తూ, ఎందుకంటే ఇందులో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కూడా ఉంది కనుక దీని ఇలా ఆరోపణలు వచ్చాయి. అమెరికాలో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు క్రిమినల్ కేసు పెట్టారు, అమెరికాలోని సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ సివిల్ కేసు పెట్టినారు. అందువల్ల ఇదో అదాని జగన్ అవినీతి వల్ల రాష్ట్ర ఆంధ్రప్రదేశ్కి ఇంత నష్టం జరుగుతోంది. అందువల్ల మీరు ఈ ఒప్పందాలపైన విచారణ జరిపించండి అని ఈడీ సిబిఐ ద్వారా విచారణ జరిపి, ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వ సిఐడి సామర్థ్యం సాధ్యం కాదు, ఎందుకంటే ఇది అంతర్జాతీయంగా కూడా లింక్ అయి ఉంది కేసులు. అందువల్ల నేను సిఐడికి రాయొచ్చు, ఇంతవరకు అది రాయలేదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందా దీనిపైన మీరు విచారణ జరిపించండి అని? లేదు. రెండో ఆప్షను, దీని మీద ఇక విచారణ అవసరం లేదు, మేము ఇదివరకే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసాడు, మాకు కేసు మాకు బ్రహ్మాండంగా తెలుసు దీని గురించి, మాకు ఇందులో అవినీతి జరిగింది, మేము ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కు 2022లోనే చెప్పాం, ఇంకో ఇవన్నీ ప్రూఫ్లు. అందువల్ల తక్షణం దీనిపైన మేము రద్దు చేస్తున్నాం లేదా హోల్డ్లో పెడుతున్నాం, దీనిపైన సిఐడి విచారణకు ఆదేశిస్తున్నాం. ఇందువల్ల ఈ ముడుపుల కేసు బయట పెడతాం, లంచం ఇచ్చిన అదాని తీసుకున్న జగన్లను లోపలేస్తాం అని చెప్పండి. పోని అదాని ఇచ్చిన దానిని ఏమనం, కానీ తీసుకున్న జగన్ మాత్రం అంటాం అది అన్న చెప్పండి. ఇది రెండో పాసిబిలిటీ. మూడో పాసిబిలిటీ ఏంటి? ఈ థియరీ, కొత్త థియరీ చెప్తున్నారు. ఇది ఇలా ఒకవేళ గనక ఈ రద్దు చేసుకుంటే ఇన్ని వేల కోట్లు నష్టము రాష్ట్రం ఇవ్వాల్సి ఉంటుంది అన్నారు. ఓకే, అదే నిజం అనుకుంటే రద్దు చేసుకోకుండా జగన్ లోపలేయండి, అదాని లోపలేయండి, రద్దు చేసుకోకండి. పోనీ రద్దు చేసుకుంటే మీకు నష్టం జరుగుతుందని మీరు చెప్తున్నారు కదా. లాజికల్గా ఒకటి నేను చాలాసార్లు చెప్పాను, మాలాఫైడ్ కాంట్రాక్ట్ అయితే రద్దు చేసుకుంటే ఏమీ కాదు. ఇది మీరు ఎవరన్నా కాంట్రాక్ట్ లా తెలిసిన వాళ్ళు అడగండి. ఇప్పుడు మాలాఫైడ్ కాంట్రాక్ట్ అంటే అర్థం ఏంటి? నీవు అవినీతితో ఒక కాంట్రాక్ట్ చేసుకుంటే అది రద్దు చేసుకుంటే ఎందుకు ఫైన్ కట్టాలండి? ఒప్పందమే అవినీతి ఒప్పందం కదా. అవినీతితో జరిగే ఒప్పందానికి ఎవరన్నా నష్టం కడతారా? ఆ ఒప్పందమే అవినీతి అన్నప్పుడు నష్టం ఎక్కడిది? అందువల్ల ఇది మాడిఫైడ్ కాంట్రాక్ట్ అయితే ఏ నష్టం ఉండదు. అందుకే నీకు ప్రపంచంలో కెన్యా నుంచి బంగ్లాదేశ్, శ్రీలంక వీళ్ళందరూ ఎదురు రద్దు చేసుకుంటారు. వాళ్ళే తెలివితక్కులు గారు కదా, ఆంధ్రప్రదేశ్ ఒక్కటే తెలివైందా? సో అందువల్ల మీరు కాంట్రాక్ట్ రద్దు చేసుకోవడానికి ఇది అవినీతే నిజమైతే, జగన్ 1750 కోట్ల ముడుపులు తీసుకున్నదే నిజమైతే ఈ కాంట్రాక్ట్ రద్దు చేసినా ఏమీ కాదు. ఏ లీగల్ ఎక్స్పర్ట్తో చెప్పిస్తారో చెప్పమనండి. ఇంకో వీళ్ళు అవినీతితో ఒప్పందాలు చేసుకున్నా రద్దు చేయకూడదు, అట్లుంటుంది. అది ప్రపంచంలో ఎన్నో ఒప్పందాలు రద్దు అవుతలేవు. సో అందువల్ల ఇది క్రిమినల్ ఇంటెంట్తో ఒప్పందం చేసుకుంటే ఆ ఒప్పందం రద్దు కాకపోవడం ఏంటంటే విచిత్రంగా ఉంటుంది. సో అందువల్ల అది ఇప్పుడు మీరు ఉదాహరణకు నేను మిమ్మల్ని బెదిరించి మీ ప్లాట్ రాయించుకుంటా, చెల్తుందా? అది కోర్టుకు పోతే కోర్టుకు పోతున్నా బెదిరించాలి సార్. మీరు భయపడి నాకు రిజిస్ట్రేషన్ చేసినా చెల్లదు, ఎందుకంటే కోర్టుకు పోయినప్పుడు వాళ్ళకి ఎస్టాబ్లిష్ చేస్తారు. బాబు రవిశంకర్ను గదిలో పెట్టి నాగేశ్వర అనేవాడు బెదిరించి సంతకం పెట్టుకున్నాడు కనుక అండర్ డ్యూరెస్ సైన్ చేశాను, ఇవన్నీ ఎస్టాబ్లిష్ అయిందనుకోండి, ఆ ఒప్పందం కూడా చెల్లదు. కామన్ సెన్స్ చెప్తుంది, ఏం పెద్ద న్యాయశాస్త్ర పరిజ్ఞానం ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పటికీ చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు సార్, గవర్నమెంట్ చెప్తోంది అధ్యయనం చేస్తూ ఉన్నాము అని చెప్పి. అందుకే కదా ఆయన అధ్యయనం చేస్తుంది కనుక ఈయన పరువు నష్టం ఏంటంటున్నాడు. అధ్యయనమే తేలిపోతే ఇక పరువు నష్టం ఎక్కడిది? పరువు నష్టం ఎప్పుడవుతుంది? జరగకపోతే కదా పరువు నష్టం. జరిగిందని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తలేరు కదా, ఇప్పుడు ప్రాబ్లం అదే. సరే, జరిగిందని ఎస్టాబ్లిష్ చేస్తలేరు, ధైర్యం చేయట్లేదు, అసలు కేసు పెడతలేరు కదండి. నాకు చెప్పండి, కేసు పెట్టారు ఇంతవరకు? ఇన్ని రోజులైంది, దీనిపైన ఎఫ్ఐఆర్ ఎక్కడ దాఖలైందా? ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఏడాది కింద చేసిన ట్వీట్ పైన 5 పోలీస్ స్టేషన్లు దాఖలేదు కేసు. దీన్ని ఎందుకు అవుతలేదు? అసలు ఆ తిరుపతి రెడ్డి ఏమైందో వెళ్తలేదు. ఇప్పుడు మళ్ళీ ఆ ఎస్ఐటి విచారణ ఏమైంది? ఎక్కర్లేదు పేపర్లు కదా. మరి ఇప్పుడు అంతా దేవదేవుని ప్రసాదాన్ని కలుషితం చేసిన మీద ఏమైతలేదు. మరి అది కలుషితం అయ్యి ఉంటే ఇలా వాళ్ళు లోపలేయాలి కదా, కఠినంగా శిక్షించారు. ఇప్పటికే ఇంకా ఎన్ని రోజులు చెప్తారు? ఆల్రెడీ ల్యాబ్ రిపోర్ట్ ఉందన్నారు. మరి అంత క్లియర్గా ఉన్నప్పుడు ఇంకా సిట్టు ఇన్ని రోజులు పడుతుందో అర్థమవుతలేదు నాకు. సో అక్కడ మరి ఎవరిని కాపాడుతారా చూడాలి. పోనీ సిట్ అంటే ఇంకా టైం ఉంది, సిట్కు టైం ఇచ్చారు. దీనికి ఇల్లు ఏమున్నది? 2021లో కుదిరిన ఒప్పందం, 2022లోనే తెలుగుదేశం పార్టీ హైకోర్టుకు వెళ్ళి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసింది. ఆ పార్టీ తరఫున ప్రస్తుత ఆర్థిక మంత్రి కేశవ్,
ఆ పార్టీ తరఫున ప్రస్తుత ఆర్థిక మంత్రి కేశవ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కి వెళ్ళాడు. ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ఒక 16 పాయింట్లతో ఒక పెద్ద రిప్రజెంటేషన్ ఇచ్చాడు. చాలా బాగా స్టడీ చేశాడు. కేశవ్ అధ్యయనాన్ని చంద్రబాబు నాయుడు అనుమానించాల్సిన అవసరం లేదు. కేశవ్కి అధ్యయన సామర్థ్యాన్ని చంద్రబాబు నాయుడు ఎందుకు అనుమానించాలి? అప్పుడు ఆ పబ్లిక్ పిఐఎల్ ముందు పెట్టుకుంటే అయిపోయాయి. ఇప్పుడు ఎవరు అధ్యయనం చేస్తారు? ముఖ్యమంత్రి అధ్యయనం చేస్తారు. నాకు చెప్పండి, అధ్యయనం చేయాల్సింది ఎవరు? చీఫ్ మినిస్టర్. అధ్యయనం చేస్తానికి నువ్వు కమిటీ వేయలేదు కదా ఇప్పటి వరకు. ఇప్పుడు దానికి ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో కమిటీ వేయాలి కదా. న్యాయ నిపుణులు, ఈ ఎనర్జీ నిపుణులు, వాళ్ళతో కమిటీ వేయాలి కదా. పోలీస్ నిపుణులు. ఎందుకంటే ఇందులో అసలు అనేక డైమెన్షన్ ఉన్నాయి. అవినీతి ఒక్కటే కాదు కదా, రాష్ట్రానికి ఎంత నష్టం, రద్దు చేస్తే ఏమవుతుంది, ఇవన్నిటి మీద ఒక కమిటీ వేయాలి కదా. ఇప్పటివరకు ముఖ్యమంత్రి అధ్యయనం చేసే సమయం ఉంటుందా? ఇప్పుడు ఏదైనా అధ్యయనం చేయాల్సింది నిపుణులు, అధికారులు కదా. చీఫ్ మినిస్టర్ అధ్యయనం చేస్తారు ఆయన దగ్గర పెట్టుకొని. సో అందువల్ల ఇది అదాని కనుక అధ్యయనం జరుగుతూనే ఉంటుంది. మరి అదాని కదా, సో అదాని అంటే అధ్యయనం జరుగుతుంది. అక్కడ ఉన్న తిరకాసు జగన్మోహన్ రెడ్డి ధైర్యం ఏంటి? పరువు నష్టమని. ఆయన ధైర్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు నువ్వు ఏం చేయడని. దీన్ని ఎస్టాబ్లిష్ చేయరు, దీన్ని నిరూపించరు, కేవలం పొలిటికల్ ఆరోపణలు చేస్తారు. జగన్ టచ్ చేయాలంటే అదానిని టచ్ చేసి రావాలి. అందుకే జగన్ ధైర్యం. మరి జగన్ ఎందుకు ధైర్యం? ఎందుకు కొట్టుకోతాడు పరువు నష్టమని ధైర్యం? అదే ఏం చేయరు నన్ను. దీనిపైన ఓన్లీ రాజకీయ విమర్శలు చేస్తారు, వ్యాఖ్యలు చేస్తారు, ట్వీట్లు చేస్తారు, పేపర్లలో రాస్తారు, టీవీలలో చెప్తారు. కానీ కేసు పెట్టరు, కేసు పెట్టినా చర్య తీసుకోరు, ఏమీ జరగదు నా మీద. అందుకొరకైనా పరువులు వస్తాయి అంటున్నాడు. మరి మీరు అందుకే మీరు ప్రూవ్ చేయండి, తొందరగా కేసు పెట్టండి, తొందరగా అదాని ఒప్పందాలు రద్దు చేయండి, తొందరగా 1750 కోట్లు తీసుకున్న జగన్మోహన్ లోపలేయండి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇంకా బయట ఉంటాడు 1750 కోట్లు తీసుకున్న తర్వాత? ఇక అసలు 1750 కోట్లు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి పైన కనీసం ఒక పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలు కదా అండి. నాకు ఇన్ని రోజులకు కూడా చిన్న ట్వీట్ చేస్తే కేసు పెడతారు కదా. చిన్న ట్వీట్కి ఎఫ్ఐఆర్ దాఖలైనప్పుడు 1750 కోట్లు మామూలు కోట్లు కదా. తెలుగుదేశం వర్షన్ ప్రకారం 1,00,000 కోట్ల 1,000 కోట్ల నష్టం జరిగింది కదా దీనికి. ఆంధ్రప్రదేశ్కు 1,000 కోట్ల నష్టం అంటే మామూలు విషయం కాదు కదా. మరి దీనికి ఎందుకు కేసు పెడతలేరు అనేది పాయింట్. కేసు ఎందుకు పెట్టరు? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఎందుకు చేయరు? పోలీసు బృందాలు ఎందుకు తిరగవు ఈ కేసు ఈ అరెస్ట్లు చేస్తానికి? ఆన్సర్ లేదు. దట్ ఈజ్ అదాని. సో అందువల్ల ఇప్పుడు అదాని సంగతి తేల్చాలి కదా. అందుకే ఫైనల్గా లాస్ట్కు ముడుపులు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, కానీ ఇచ్చిన వాడు ఎవడో మేము పట్టుకోలేకపోతున్నాం అని అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఆడ అదాని ఎనర్జీ కంపెనీ ఉంది, ఇటు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది, గౌతమ్ అదాని జగన్మోహన్ రెడ్డి వచ్చి కలిసిన సందర్భం ఉంది, కలిసిన తర్వాతనే ఒప్పందాలు కుదిరిన వాస్తవం ఉంది. ఇవన్నీ ఉన్నాయి కదా కళ్ళ ముందు.